మేతి చనా కాంబినేషన్లో రైస్ ఐటమ్ చేస్తానండి. మేతి చనా రైస్ అండి. ఓకే, సో ఆకుకూర ఒక పప్పు అన్నమాట. ఎస్ అండి, సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మేతి చెన్నా రైస్కి కావాల్సిన పదార్థాలు: తరిగిన మెంతి కూర అరకప్పు, కాబూలీ శనగలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో అంటే మనం ఈ డిష్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఒక పూట ముందు మనం కాబూలి శనగలు నానబెట్టేసి సో మరుసటి రోజు మనం ఉడికిచ్చేసి పెట్టేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసాను, ఎందుకంటే మనం ఇక్కడ రైస్లో వేసుకుంటున్నాం కాబట్టి, దీంట్లో వేసిన రైస్లో మనం ఎక్కువసేపు మగ్గియం కాబట్టి లోపల వరకు ఆ చప్పచప్పగా ఉంటుంది ఉప్పు వేయలేకపోతే. కాబట్టి మనం ఉడికించేటప్పుడే కాస్త ఉప్పు వేస్తే ఆ టేస్ట్ మనకు తెలుస్తూ ఉంటుందండి. ఓకే, అలాగే బాస్మతి బియ్యం కూడా ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా అన్నంలో ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, సో ముందుగా ఆయిల్, సో కొద్దిగా, సో ఇది కావాల్సి మనం నెయ్యితో కూడా చేసుకోవచ్చండి, రైస్ ఐటమ్ కాబట్టి. ముందుగా కొద్దిగా జీలకర్ర, సో జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, సో ఇదే కారం అండి మనకు. పచ్చిమిరపకాయ కారమే కారం. ఎస్ అండి. సో ఇది ఎక్కడైనా మనం టూర్ అది చేసేటప్పుడు క్యారీ చేయడానికి కూడా బాగుంటుందండి. అంటే మనకు మధ్య మధ్యలో కాబూలి శనగలు కూడా తగులుతూ ఉంటాయి కదా. అవునవును. సో ఇది మనం అంటే వేడిగా తిన్నా చల్లగా తిన్నా ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది మేతి. ఓకే, కొద్దిగా కరివేపాకు. ఓకే, సో అలాంటప్పుడు అంటే కాబూలి శనగలు మనకు పాసిబుల్ కాదు కాబట్టి స్వీట్ కార్న్ అందరు కూడా ఈ మధ్య కూడా ఇళ్లలో పెట్టుకుంటున్నారు. సో ఆ స్వీట్ కార్న్ కాంబినేషన్లో అయినా మనం చేసేసుకోవచ్చు. బఠానీలు ఏది అందుబాటులో ఉంటే అది. సో గుడ్ ఐడియా అండి, థ్యాంక్ యూ. కరివేపాకు తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మెంతి కూర మన ఇష్టం అండి, చిన్న మెంతం కానీ లేదా పెద్ద మెంతం కానీ, సో ఏదైనా వాడుకోవచ్చు. మనకు టేస్ట్ అనేది మనకు బాగానే వస్తుంది. సో ఆకుకూరని మనం ఫస్ట్ వాష్ చేసుకుని తరిగి పెట్టుకోవాలి కదా. ఎస్, ఫస్ట్ వాష్ చేసి ఆ తర్వాత తరుక్కోవాలి. సో మెంతి కూర అండి. సో ఇక్కడే సరిపడా ఉప్పు, సో కొద్దిగా పసుపు అనేది ఆప్షనల్ అండి, మనకు కావాల్సితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి. సో మెంతి కూర కొంచెం మనకు వేగాలి. సో అప్పుడే మనకు కొంచెం ఆ కమ్మదనం అనేది యాడ్ అవుతుంది. అది ప్రాపర్గా వేగకపోతే మనకు చేదు తెలుస్తుందండి, దాని నుంచి చేదు వస్తుంది కదా. ఎస్ అండి. అలాగే ఇక్కడ చక్కగా మెంతాకు వేగుతూ ఉంది, కొద్దిగా వస్తుంది కదండి. సో ఇక్కడ శనగలు, ఉడికించుకున్న శనగలు, కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. పులుపుగా కొంచెం పులుపు ఉంటే కూడా బాగుంటుంది దీంట్లో. సో రైస్ మళ్ళీ అంత పీల్ చేసుకుంటుంది, బట్ మనకు ఆ తినేప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. కొద్దిగా చాట్ మసాలా. సో ఇది అడిషనల్గా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఎస్ కొంచెం ఇష్టం ఉంటే బాగుంటుంది. తెలుసా చాట్ మసాలా టేస్ట్, ట్రై చేయండి. ఓకే, ఒక కర్రీలా కూడా తీసుకోవచ్చు ఇది కావాల్సి. గుడ్ ఐడియా. సో ఇందులో ఇంకొంచెం కారం మసాలాలు వేస్తే కర్రీ అయిపోతుంది. ఎస్. ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, సో అంతా బాగా కలిపేసి కాస్త ఆ రైస్ కూడా మగ్గితే మనకు సో ఫుల్గా ఆ రైస్ కూడా ఆ మేతి తాలూకు ఫ్లేవర్ పట్టేస్తుందండి. సో పసుపు వేయడం వల్ల మనకు కొంచెం ఆ లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చింది, అది లేకపోతే కొంచెం లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్లో వస్తుందండి మనకు. ఓకే, సో అది చూసుకొని మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, బట్ పసుపు ఉంటే కొంచెం సేఫ్ సైడ్ మనకి అది బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, మంచిది కూడా. సో రెడీ అయిపోయిందండి.
యాక్చువల్లీ ఆకుకూరలు తినని వాళ్ళకి ఇది ఒక మంచి వే. యా, ఇలా రైస్లో కలిపేసి చేసేస్తే ఫైన్గా చాప్ చేసి కానీ లేకపోతే ఇంకా బెటర్ వే ఏంటంటే పేస్ట్ లా చేసేసేసాను. అలా కూడా చేసుకోవచ్చా? కలర్ఫుల్గా కనిపిస్తుంది, అలా చేసేసుకోవచ్చు. ఓకే ఓకే, డిష్ అవుట్ చేసుకుందాం. సో గార్నిష్ కొరకు కొద్దిగా కొత్తిమీర. సో వేడివేడిగా మేతి చనా రైస్ రెడీ అండి. బాగుంది కదా, మనం కూడా ట్రై చేద్దామండి. తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. మేతి చెన్నా రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. కాబూలీ శనగల్ని ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో మెంతికూర, పసుపు, ఉప్పు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. దీనిలో ఉడకపెట్టుకున్న కాబూలీ చెన్న, పెరుగు, చాట్ మసాలా, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి మేతి చెన్నా రైస్ సర్వ్ చేయడానికి రెడీ.